పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పేట్ బషీరాబాద్ పిఎస్ లో సిట్టు విచారణకు హాజరు కాలేదు. ఇక ఈ మధ్యాహ్నం 2 గంటలకు పిఎస్ కి రావాలని నిన్న భగీరథ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో పోక్సో కేసులో సెక్షన్లు మార్చి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక కరీంనగర్ లో నోటీసులు ఇచ్చే సమయంలో భగీరథ్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. పోలీసులు నోటీసుల ప్రకారం ఇప్పుడు బండి భగీరథ్ విచారణకు హాజరు కావాల్సింది. అయితే ఆయన పిఎస్ కు వెళ్లలేదు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, బండి భగీరథ పోలీసులకు అంటే దొరకలేదంట, వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు లేదంటున్నారు, ఆయన హాజరు కావాల్సిన రాలేదు, మరి ఏంటి అప్డేట్స్? బండి భగీరథకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఇచ్చిన గడువు ముగిసింది. ఈ రోజు 2 గంటల లోపే ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కూడా నిన్న మధ్యాహ్నం కరీంనగర్ వెళ్లి పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. అయినప్పటికీ నోటీసులకైతే ఇప్పటి వరకు బండి భగీరథ్ స్పందించలేదు. ఆయన తరపున న్యాయవాదులు కూడా ఎవరు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు రాలేదు. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించారని తెలుస్తా ఉంది. ఏం చేయాలనే దానిపైన కూడా డిస్కస్ చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రేపు కేసు విచారణను హైకోర్టు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో దానికోసం ఏమైనా బండి భగీరథ్ ఆగి ఉంటాడనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు గనక బండి భగీరథ్ పోలీసుల ముందు హాజరైతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు హైకోర్టు తాను వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ చేసి తీర్పిచ్చిన తర్వాత ఒకవేళ బెయిల్ పిటిషన్ ఇచ్చితే హాజరవడం, లేకపోతే ఇవ్వకపోయినా గానీ హాజరయ్యి ఉండే విధంగా కూడా తన న్యాయ నిపుణులతో చర్చించినట్టుగా సమాచారం. నిజానికి ఆయన తరపున న్యాయవాదులు వస్తారని మొదట ప్రచారం జరిగినప్పటికీ న్యాయవాదులు కూడా ఇప్పుడైతే హాజరు కాలేదు. దీంతో తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పోలీసులకు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది చూడాలి. మామూలుగా ఇలాంటి నోటీసులు ఇచ్చి స్పందించినప్పుడు పోలీసులు నేరుగా రంగంలోకి తిరుగుతారు, సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతారు. సంబంధిత ఒక వ్యక్తికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బండి భగీరథ్ విషయంలో కూడా ఆ దిశగానే పోలీసులు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. బండి భగీరథ్ ఎక్కడున్న దానిపైన కూడా పోలీసు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. బండి భగీరథ్ సంబంధించిన ఫోన్ కాల్స్ కు సంబంధించి లొకేషన్ ట్రేస్ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి లోపు దీనికి సంబంధించి ఒక ప్రక్రియను వేగవంతం చేసే విధంగా సంబంధించిన అధికారులు అయితే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉండడం, మహిళా సంఘాల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి పోలీసులపై ఉన్న నేపథ్యంలో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే పోలీసులపైన ఉంది. దీంతో 2 గంటల సమయం ముగిసిన తర్వాత ఇప్పుడు పోలీసుల యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మరొకసారి నోటీసులు ఇస్తారా లేకుంటే నేరుగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి అరెస్ట్ ప్రయత్నం చేస్తారనేది చూడాలి. ఓవరాల్ గా అయితే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రేపు హైకోర్టు కూడా బండి భగీరథ్ చేసిన పిటిషన్ పైన విచారణ ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కూడా ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఎందుకంటే పోక్సో కేసులో కోర్టు ఎప్పుడు కూడా మధ్యంతర బెయిల్ కు ముందుకు రాదు, ఇలా డెసిషన్ అయితే తీసుకోదనే అభిప్రాయమే న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొన్ని టెక్నికల్ అంశాన్ని బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు కోర్టు ముందు పెట్టినట్టుగా సమాచారం. వాటి విషయంలో కోర్టు ఏమైనా మధ్యంతర బెయిల్ కు కొంత చూపుతుందా, ముందు చూపుతుందా అనేది చూడాలి. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం పిఎస్ దగ్గర ఇంకా కొంత సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉంది. కొంచెం లేట్ అయినా గానీ న్యాయవాదులు ఏమైనా వచ్చి బండి భగీరథ్ తరఫున పోలీసుల ముందు హాజరవుతారా లేదనేది చూడాలి. రైట్, అయితే రాకేష్, నోటీసులు ఎప్పుడైతే ఇచ్చారో పోలీసులు అప్పుడు కూడా భగీరథ్ లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారని చెప్తున్నారు. మరి ఇప్పుడైనా అసలు బండి భగీరథ్ ఎక్కడున్నారనే విషయం ఏమన్నా తెలుసా? ఏమైనా పోలీసులకు సమాచారం ఉందా? ఆ పనిలోనే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎందుకంటే నిన్న నోటీసులు ఇచ్చడానికి కరీంనగర్ వెళ్లినప్పుడు కూడా బండి భగీరథ్ ఇంట్లో లేరని పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి భగీరథ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యే విధంగా కొంత చొరవ చూపాలంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా సమాచారం. అయినప్పటికీ హాజరు కాలేదు. కాబట్టి ప్రస్తుతం బండి భగీరథ్ వాడుతున్న ఏదైతే ఫోన్ ఉందో దాని ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎక్కడున్నారని వెతికే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. ఎందుకంటే పోక్సో కేసు చాలా సీరియస్ గా ఉంది. వైపు పొలిటికల్ ప్రెజర్ ఉంది, మరోవైపు మహిళా సంఘాల నుంచి ప్రెజర్ ఉన్న నేపథ్యంలో పోలీసులు కావాలనే కేసు నీరుగాస్తారనే విమర్శలు పోలీసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది పోలీసులు ఇప్పుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయడం అనేది అత్యంత కీలకంగా మారింది. అందుకోసం ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు బండి భగీరథ్ ఎక్కడున్నారనే వెతికే పనిలో పోలీసులు పడ్డట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాకేష్.